నీతో కొంచెం మాట్లాడాలి బాబు. రేపు రమ్మంటారా? ఈ రోజే వస్తే బాగుంటుంది. సరే వస్తాను. రండి. నమస్కారం. నీరద, ఎంత కోపమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా వెళ్ళటం పద్ధతేనా? నమస్తే బాబు. కాఫీ తీసుకురా. బాబు, ఇది నా చెల్లెలు. నమస్కారం. మీ నాన్న చేసుకుంటానన్నది. మీ కుటుంబంలోకి పిల్లనివ్వకూడదని గొడవ చేస్తోంది. బాబు, మా ఇంట్లో పెళ్లిళ్ళన్నీ శ్రావణ పూర్ణిమ రోజు చేయటమే ఆనవాయితీ. అందుకని పెళ్లి ఆ రోజు జరిగి తీరాలి. నేనెందుకు చెప్తున్నానంటే మీ కుటుంబంలోనూ చాలా గొడవలు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ చూస్తే మా మేనల్లుళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకా ఒక్క నెలే ఉంది. పురుగుల మందు తాగుతావా? ఏవైనా జరుగుంటే మేమేమో వాళ్ళకి చెప్పు. పిన్నములు పెద్దములు మేమంతా ఎందుకున్నాం? ఎవరో ఒకతొచ్చి మీ బావను కట్టుకుంటే మేము చూస్తుంటావా? అవునవును, చూస్తూ ఉంటావా ఏంటి? ఇటు చూడు తల్లి, నీకు చిన్న బాబే మొగుడు. చూడరా? మార్చలేరు. ఏమనుకుంటారు మీరంతా? చిన్నప్పటి నుండి మావయ్యని మొగుడు మావయ్యని మొగుడు అని చెప్పి ఇప్పుడంతా ఓదార్చడానికి వచ్చారా? పిచ్చి పట్టిందా? అన్ని పగలగొట్టలే. వీడు వీడికి అదే అని ఎవరైనా చెడ్డ కట్టి మాట్లాడారంటే చెప్పు తీసి కొడతారు. ఏంటి ఆణిముచ్చు కొడుకు మాణిక్యం కూతురు మందు తాగటమా? అప్పకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చాడని తమ్ముడు. అసహ్యంగా ఉందిరా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? పదండి, మన ముగ్గురు మునిగి సావడానికి చెరువే దొరకదా? చెరువుల్లో నీళ్లు ఉండట్లేదురా. చెరువులు కాకపోతే విషం తాగి చేస్తాం. సఫారీ టైం ఎంత చెప్పు? 10 10కి తాగినా 11, 12. ఇంకో 2 గంటల్లో ఊరంతా ఇక్కడికి రావాలి. చూపిస్తావా? సర్కస్ ఇక్కడ చూపిస్తా చూద్దుగానే. మరిది గారు, అమ్మాయిని డిశ్చార్జ్ చేసే గ్యాప్ లోనే ముందు కొట్టేశారు. సిటీలో కొట్టు కనపట్టడమే మనకు పెద్ద ప్రాబ్లం. వీడికి మాత్రం ఎక్కడ దొరుకుతోంది? నీది నీ సమస్య, ఇది మొత్తం తాగుబోతోళ్ల సమస్యరా? మరిది గారు బయటికి రండి, ఏదైనా మాట్లాడి నిర్ణయించుకుందాం. కూతురు మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఇందరు అక్క చెల్లెళ్ళు తోడెళ్ళు ఏం పీకారంట. అక్కడికి వెళ్లి వేరే సంబంధం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? చెప్పండి. మిక్చర్ రైట్ నో ఐఎమ్ బిజీ. ఈ గూడచారి మొగుడున్నాడే, ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. బ్రో, వీఆర్ లిమిటెడ్ ఎడిషన్. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇంగ్లీష్. ఒరే తమ్ముడు, ఈ అన్నయ్య ఎలాగో చచ్చిపోతాడు. దానికి ముందు ఈ అన్నయ్య మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయం చెప్పి చావమంటారా? బ్రో చెప్పండి. దయచేసి సఫారీ తీసేరా. నేను చూడలేకపోతున్నారా? నా నోట్లో కాసిన బియ్యం వేసినప్పుడైనా పంచేసెట్తో వీరా వేస్తావా? అలాగే. ఏంటి మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా. లోపలికి పోబావా? టైంకు గుర్తు చేసామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వేసుకొస్తాడు. నీకేంటంట కడుపు మంట కాకపోతే? బ్రో ఏంటిది? చెరువు దాకా వెళ్లే ఓపిక లేదా? నేను ఇక్కడే చచ్చిపోతాను. నీకేనా పిచ్చా? నువ్వు చావపోయేది కాకుండా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? నువ్వు దాగి మమ్మల్ని చంపుతున్నావు. మొత్తానికి మళ్ళీ గుమ్మం అడిగిచ్చాడు. ఎవరు అది మన ఇంటికి వచ్చి మనల్ని ఏల్టానికి? అరే ఆగండి ఆగండి ఆగండి. మీ 2 కుటుంబాల్లోనే ఆ అమ్మాయిని చేసుకోవాలా ఈ అమ్మాయిని చేసుకోవాలని మీలో మీరే గొడవ పడుతున్నారు. అదే అసలు సమస్య. రాజకీయంలో కుటుంబం ఉండొచ్చు, కుటుంబంలో రాజకీయం ఉండొచ్చా? ఒకటి రాధమ్మని చేసుకోవాలి, లేదా ఇందిరిని చేసుకోవాలి. ఆ సోడాది మాత్రం ఇంట్లోకి రాకూడదు. మన తమ్ముడికి మన ఇంటి పిల్లతోనే పెళ్లి జరగాలి. అవును. అసలు ఏం జన్మెత్తాడు వీడు? మనిషేనా? ఆ కృష్ణంరాజుతో తిరుగుతున్నావంట మనోళ్ళు చెప్పారు, నేను నమ్మలే. అవును బావా, నమ్ము నమ్ము, నిజమే. నీలా నాకు వాడు నచ్చలేదమ్మా. కానీ నాకు బాగా నచ్చాడు బావా. నువ్వు వాడితో తిరగొద్దు. అది వాడికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. నా లైఫ్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలుసు.
కృష్ణంరాజు ఉన్నాడనే ధైర్యంతోనే ఇంత పొగగా మాట్లాడింది. అది సంతోషంగా ఉన్నా అన్నది కదా, ఉండనివ్వకూడదు. సారీరా, ఆ రోజు నీ సిచ్యువేషన్ తెలియక నేను అర్థం చేసుకోలేదు. కోపమా? లేదు లేదు, నిద్ర పట్టట్లా. నీ వాయిస్ బొత్తిగా సరిగా లేదు. అబ్బో పర్లేదే, నా వాయిస్ విని నేను ఏ మూడ్ లో ఉన్నానో కనిపెట్టేస్తావా? నువ్వు చూసే చూపుని బట్టి నువ్వే మూడ్ లో ఉన్నావో కనిపెట్టగలను నేను. నేను ఇప్పుడే నిన్ను చూడాలి. అలాగా? ఇప్పుడు కళ్ళు మూసుకో. మన రూమ్ లో అన్ని పనులు పూర్తి చేసి నా కోసం వెయిట్ చేస్తున్నావు. నేను ఫ్రెష్ గా స్నానం చేసి నీకు నచ్చిన పింక్ కలర్ నైటీ వేసుకుని నీ పక్కనే పడుకుని నేను టైట్ గా హక్ చేసుకుని నీ నుదుటి పైన ఒక ముద్దు, తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత పెదాల పైన. అయ్యా, మన రామలక్ష్మణులు చచ్చిపోతున్నారు అయ్యా. ఇది చూస్తే పడుకుంటూ పగిలిపోతుంది. ఏమైంది నాన్న రామలక్ష్మణులకి? ఏమైంది? నువ్వు చూడొద్దు. అయ్యో! ఏమైంది నాన్న? ఏమైంది? ఒక్కసారి చూస్తాను రా. మన పొలంలోనే పాతి పెట్టావయ్యా. ఉంటావయ్యా. ఐదు 5,000 అరటి చెట్లు, బిడ్డల్లా పెంచుకున్న ఎడ్లు అన్నీ ఒకే రోజు లేకుండా పోతే ఎలాంటి వారికైనా సరే మనసు కష్టంగానే ఉంటుంది. ఏం సార్, ఇంట్లో ఇంత కష్టం వచ్చింది, కుటుంబంలో ఎవరు రాలేదు? ఎవరైనా విడదీశారా? కృష్ణరాజు, కోపమా? ఎండలో తుమ్మ చెట్లు నరికేలా చేసావు కదా, అది చూసి కడుపు మండిన వాడు ఎవడో నీ తోటని ఎడ్లని నరికి నిన్ను నేను ఇక్కడే పాతి పెట్టేశాను రా నిన్ను. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా. నీ కుటుంబాన్ని లేపేస్తాను. అన్నా తనే వచ్చాడు కదా, మరేంటి మొహం అలా తిప్పుతారు? సురేంద్ర లాంటి అబ్బాయి దొరుకుతాడా చెప్పు? మహాసభల తర్వాత సురేంద్ర జెండా ఎలా ఎగురుతుందో చూడు. నేనెప్పుడు మీ వెనకాలే ఉంటా. నీకే సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. మీ బావమరిది మంచోళ్ళ నటించి మోసం చేశాడు, వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. మీ అమ్మాయిని వాడు చేసుకోలేదని బాధపడద్దు. మీ కూతురు నేను చేసుకుంటా. నీకు ఇష్టమేనా? నువ్వు కూడా చెప్పవయ్యా.
ఇంకా ఆలోచిస్తావేంటి తమ్ముడు? మనం వెళ్ళి అడుగుతున్నావా? తనే స్వయంగా వచ్చి అడుగుతున్నాడు. మరి ఇంకేంటి? అప్పుడే కృష్ణరాజు పక్కన అడుగుతుంది. మీ ఇష్టం, అలాగే చేద్దాం. ఇంకేం ఒప్పుకున్నాడుగా. అక్కా మా ఇంటికి రామ్మా. నువ్వు లేకుండా వెళ్ళే బోసిగా ఉందమ్మా. నీ అంతటా నువ్వే వచ్చేస్తావు అనుకున్నాను. పదమా ఇంటికి. ఇంట్లో అంత జరిగిన తర్వాత కూడా మీకు వచ్చి చూడాలని అనిపించలేదు కదా? మా రామ్మా. అక్కా అక్కా, ఏంద్రా నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? ఏయ్, నువ్వు మాట్లాడవా? ఏంటే మాట్లాడవా? అక్క, అమ్మ ఏమందో తెలుసుగా. ఇందరినీ పని మనిషిలో చూసావా? చెప్పక్క. అక్క అక్క, ఇది చూడక్క, నీతోనే మాట్లాడుతున్నా. ఎప్పుడు నాకు సపోర్ట్ చేసావు కదక్క, ఇప్పుడు నువ్వే ఎలా చేస్తే ఎలా? బయటికి పోరని చెప్పి పోతాను. ఇలా మాట్లాడకుండా ఉండక అక్క. నా మొహం కూడా చూడాలనిపించట్లేదా? ఏయ్, నీతోనే మాట్లాడుతున్నానే. నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతానా? నువ్వు ఇక్కడే ఉంటే నీ జీవితం నాశనం చేస్తాను. ఏంట్రా ఇక్కడ మాట్లాడుతున్నా? బయట దానిలో వదిలేసి నేను వెళ్ళను. బయటికి వదలరా. వచ్చారో మీరంతా చూస్తారు ఎవరుకుంటా. నువ్వు రా మావయ్య, వీళ్ళు అనవసరం. బ్రదరు వైన్ షాప్ ఉందా? కట్టేసారా? కట్టేసిన బ్లాక్ లో అమ్ముతారు. ఏమ్మా మర్డర్ అన్న చేస్తాను గాని మందు మాత్రం కొట్టన్నా కదా మాయా. ఆఖరొక్క మొగుడు తాగి తాగి చచ్చాడు. అందుకే అసలు తాగకూడదు అనుకున్నా. జరిగిన అవమానానికి బాధగా ఉందిరా. తాగితే బాధ తగ్గుతుందంటారు, కానీ తాగక బాధ ఎక్కువ అయిందిరా. మన కుటుంబం ఎలాంటిదిరా? మా నిల్లు నన్ను చూసి ఏడుస్తుందిరా. సరే వదిలే, మళ్ళీ పాత రోజులు వస్తాయి. అన్నటికి నువ్వే కారణం అని చెప్తోంది. ఇందుకే ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు. వాళ్ల బాధ మన బాధ అవుతుంది, మన బాధ వాళ్ల బాధ అవుతుంది. అందుకే ఎవరి మీద నేను ప్రేమను పెంచుకోను, ఎవరు నన్ను ప్రేమించరు. అయితే నీకు నా మీద ప్రేమ లేదా? రామాయ ఇంట్లోకి వెళ్దాం. అది గుడి, నేను రాను. అయితే కాళ్ళు కడుక్కుని మరి లోపలికి వెళ్దాం రా. నేను వీళ్ళందరితో పాటు ఇక్కడే ఇలా. అయ్యో నా బిడ్డని ఎలా చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా లే మావయ్య. రేపు పొద్దున్నే అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ రాణి, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నావా లేదా? అమ్మమ్మ చెప్తే నీకు అర్థం కాదా? నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నానుగా. ఈ రోజు నేను వెళ్లి తీరాలే. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేరదా, నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే నాన్న. మాధవి ఇలారా. వస్తున్నా. చెప్పండి, ఏం తీసుంటారు? ఏం అక్కర్లేదండి. అన్నయ్య, నమస్కారం. ఏంట్రా ఈయన ఇలా చెప్పా పెట్టకుండా వచ్చాడని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. వేరే దారేం తెలియలేదు. నిన్న నీరద కాలేజీకి వెళ్ళొస్తున్నప్పుడు ఓ నలుగురు కుర్రాళ్ళు అడ్డగించి అల్లరి చేశారట. తను మేనేజ్ చేసి వచ్చేసింది. కనుక్కుంటే వాళ్ళు మా మేనలుడు అనుచరులేనట. నాకు నా కూతురే సర్వస్వం. తనని భద్రంగా మీ ఇంటికి చేర్చాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడానికే వచ్చాను. ఇద్దరిలో ఒకరిని చేసుకోమని చెప్పడానికి మా నాన్న పిలిచి ఉంటారు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మీకేం వచ్చింది? డోర్ మూసుకొని కూర్చోవే, నేను మాట్లాడతాను. వాళ్ళందరూ వస్తున్నట్టున్నారండి. నేను ఇప్పుడు వస్తాను. రండమ్మా, రండి రండి. అల్లుడు గారు రండి, బాగున్నారా? కూర్చోండి, ఇక్కడ గాలి బాగా వస్తుంది. ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందామా? రా సూరయ్య, రావయ్యా, వచ్చి కూర్చో. మీరు కూర్చోండి, మేము బయట నుంచుంటాం. కూర్చోవాలంట. ఏంటి నాన్న అందరినీ బయట కూర్చోబెట్టారు? ఉత్తినే ఆరు బయట బాగుంటుందని. నువ్వు కూర్చోమ్మా. దా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు కూడా వయసు వచ్చేస్తోంది కదా, అందుకనే నా ఆస్తి అంతా 5 కూతుళ్లకు సమానంగా పంచేద్దామని. అందుకే అందరినీ రమ్మన్నా.
మాస్టర్ గారు ఆ పత్రాలను తీసుకురండి. అలాగే. పెద్దరాణి మంగమ్మ, నీకేం కావాలో చెప్పు. నాన్న ఇప్పుడెందుకు నాన్న అవన్నీ? నీకు ఆ ఉత్తరం పొలం ఇష్టం కదా, అది నువ్వు తీసుకో. అది విజయలలిత, నీకేం కావాలి? నాకేమీ వద్దు నాన్న. మీ నాన్న ఏదో తిరకాసుగా మాట్లాడుతున్నాడే, ఏమిటని అడగండి. ముందు అబ్బాయికి ఏమిస్తున్నాడో అడగండి. మీ అబ్బాయికి ఏమి ఇవ్వబోతున్నావు అది చెప్పు నాన్న. నీకు ఆస్తి కావాలా, నువ్వు ఇష్టపడే పిల్ల కావాలా అని అడిగాను. ఆస్తి నేను సంపాదించుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి చేయబోతున్నారు అది చెప్పండి. వాడిష్టం అల్లుడు. రేయ్ బాగా విను, ఆస్తిలో నీకు చిల్లి కవ్వ కూడా రాదు చెప్తున్నా. అంటే మాకు మాత్రం ఆస్తి మీద ఆస్తుంది అంతే కదా? ఆ మాట అనకు తల్లి, ఇవ్వడం నా బాధ్యత కదా. అదెందుకు హఠాత్తుగా? అన్ని ఇప్పుడు హఠాత్తుగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేనే హఠాత్తుగా చనిపోయాను అనుకో, ఏం చేయగలం? ఓయ్ చావు. సరే, వీడే పేదవాడై ఉంటే నేను పిల్లనిస్తానని ఇంతమంది వచ్చి ఉండేవాళ్ళ. అంత ఆస్తిని చూసే కదా, అందుకని ఆ దరిద్రాన్ని అందరికి పంచి రాసిచ్చేసానంటే సమస్య లేదుగా. అంటే మేము ఆస్తి కోసం పిల్లనిద్దాం అనుకున్నావా? బంధుత్వం నిలుపుకోవడానికి కాదు. తమ్ముడికిచ్చి చేయాలని ఆశపడ్డావా, లేక వాడి ఆస్తి పస్తుల కోసం ఆశపడ్డావా? ఎందుకే అలా మాట్లాడతావు? నీ ప్రేమ నాకు తెలీదా అక్క? ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఊరుకో బావా, నువ్వు ఒకటివి. ఏమే, మీ నాన్న గురించి ఇంకా మీకు అర్థం కాలేదా? మీతో రేటు మాట్లాడి ఆస్తులు పంచిచ్చేసి కొడుక్కి పెళ్లి చేయబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ వాకిట్లో కూర్చోపెట్టి బియ్యంకుని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుని ఏం జరుగుతుందో చూడమన్నాడు. ఆ పెద్ద మనిషి చాటుగా వింటున్నాడు. నేను అనుకున్నాను ఇది గాలి కోసమా? పిలిచి అల్లుడికిచ్చే మర్యాద భలే బాగుందే. వచ్చిన రోజు వంటింట్లో, మర్నాడు నట్టింట్లో, 3వ రోజు వాకిట్లో, 4వ రోజు నడివీధిలో అమ్మోరు తల్లి సామెతలు చెప్పడానికి టైం ఉండదా? పదవే పదా. ఆగు బావా, ఇప్పుడు ఏమైంది బావా? ఎందుకు అడ్డదిడ్డగా మాట్లాడతావు? ఎవర్రా అడ్డదిడ్డగా మాట్లాడేది? నేనా? రేయ్, వచ్చిన వాళ్ళు అవసరం లేదురా, రాబోయే వాళ్ళు మీకు అవసరం. బియ్యంకుడు రమ్మని మమ్మల్ని పొమ్మంటారా? అరే నేను రమ్మని చెప్పలేదు మాణిక్యం, ఆయన ఏదో మాట్లాడాలని హఠాత్తుగా వచ్చేశారు. సంబంధం మాట్లాడడానికి వచ్చుంటాడు. ఇక మీద నేను ఇంట్లో కాలు పెడితే నన్ను చెయ్యనవే. విన్నావుగా, అక్క చెల్లెలు అందరూ వచ్చారు, గొడవ ఇప్పుడే మొదలవుతుంది. ఎక్కల వంశం అంటే తక్కువ వంశం ఏం కాదు. ఆగు బావా, లోపలికి రా బావా. వస్తే నాతో ఇప్పుడే రా, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు. మీరే వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడే పనండి. బావా, మాట్లాడాల్సింది వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా బావా? నేను వెళ్ళిపోయేదే, నన్ను ఆపడానికి నువ్వెవరో? వాడెవరా అంటే అన్నీ మర్చిపోయారా? అమ్మా బానే ఉంది. అత్తగారు మాట్లాడుతున్నారా? చేసిన దానికి ఎత్తిపడుస్తున్నారా? అవును. మాధవి, చూసావుగా మర్యాద. ఈ కుటుంబంతో సంబంధం లేదని తెచ్చుకుని వస్తే నాతో రా, లేకపోతే నీ తాళి తెంచి ఎవరితో పంపించు. అశుభంగా మాట్లాడతాం. ఈ ఇంటితో నాకేం పనుంది? ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో సేవలు లేచినా నేను రాను. చాలా సంతోషం. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకున్న వాళ్ళు దయచేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి. నాన్న, అక్కేదో కోపంలో మాట్లాడితే మీరు తొందరపడతారేంటి? మీ కుటుంబానికి నాకు బంధం తెగిపోయిందంటే నా మొగుడు చేస్తే పుట్టింటి కీడు చేస్తారుగా, దాన్ని ఇప్పుడేమో. లేదంటే నాన్న బంధుత్వంతో నువ్వు వస్తావు, తమ్ముడన్న వరుసతో వీడొస్తాడు. ఆ కీడు చేరేదో ఇప్పుడే నా చేతికిచ్చాయి. బంధాలు పెంచుకోలేనప్పుడు తెంచుకొని పోవడమే మంచిది. ఇంట్లోకి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి తన మహానుభారై. అంటే రేపు మాగతి కూడా ఇచ్చానా? నాన్న, ఇదంతా మన ఇంట్లో జరిగే విషయం కాదు నాన్న, ఎవరో చెప్పి చేయిస్తున్నట్టుగా ఉంది. దయచేసి మాట జారకండి. అక్క, ఏంటా మాటలు? నోరు మూసుకో. వెళ్ళి చీర తీసుకురా, లేదా నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అమ్మా వద్దమ్మా, ఆగమ్మా. కూతురు చేసే మర్యాద ఇదేనా? ఇలా చూడనా, నువ్వు చేసేదేం బాలేదు, చాలా తప్పు చేస్తున్నావు. అవును తల్లి, నిజం తల్లి. ప్రాణంగా పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నారు. బాగుంది తల్లి. పాపం అల్లుళ్ళు నలుగురు తల్లులకు పుట్టిన వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. మీరు నలుగురు ఒకే తల్లికి పుట్టినవాళ్ళు కదా, మీరెలా 4 రకాలుగా ఉన్నారు? మిమ్మల్ని బాగా చూసుకుంటాడని ఒక మగపిల్లాన్ని కన్నాం, కానీ వాడికో కష్టం వస్తే అక్కలకి అక్కర్లేదుగా. ఆ రోజు పచ్చని తోటను రామలక్ష్మణుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. ఊరే వచ్చి విచారించింది, కానీ మీకు రావాలనిపించలేదు కదా. ఎప్పుడు అందరూ సంతోషంగా ఉంటే చూడాలనుకునే వాళ్ళని ఈ లోకం ఏడిపించాలనుకుంటుంది. నేను నా బిడ్డను ఏడిపించాలనుకోవట్లేదు. ఆ రోజు నేను వాడికి చెప్పాను, రే మీ అక్కలో బావలో ఒక్కరు రాకపోయినా ఈ పెళ్లి జరగదు అని. ఎక్కడికి వెళ్తున్నావు? కార్లో కూర్చో. మీరందరూ వచ్చినా సరే
రాకపోయినా సరే వాడి పెళ్లి జరిగి తీరుతుంది. అది ఇవ్వండమ్మా. నాకు వాడి సంతోషమే ముఖ్యం. అందరూ నన్ను క్షమించండి. మీలో ఏ గొడవలు వద్దు. మీ ఐక్యతను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీలో ఎవరైనా పిల్లనివ్వచ్చు. మీ కుటుంబం విడిపోవడానికి నేను కారణం కాకూడదు. ఇప్పుడే లోపలికెళ్ళి కొట్టు. చావు, కీడు చీర అని ఏంటి దశయంగా? ఏంట్రా అసహ్యం నీకు? అసలు ఎవడరా బావా ఆ కుటుంబ విషయం నీకెందుకురా? ఏమండి మర్యాదగా మాట్లాడండి. ఎవరు అర్థం లేకుండా మాట్లాడేది? నాన్న రారా పోరా అని మాట్లాడితే మర్యాద దక్కదు. బావా మర్యాదగా మాట్లాడు. ఎరా కొడతావా? ఏంటి బావా? ఎవడ్రా మా మాయని ఎదిరించి మాట్లాడేది? ఏమనుకుంటారు? ఏంట్రా ఎక్కువ కొట్టుకోకండి మాట్లాడ